بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. يا أيها النبي اتق الله ولا تطع الكافرين والمنافقين إن الله كان عليما حكيما. ఓ ప్రవక్త, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్య తిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. واتبع ما يوحى إليك من ربك إن الله كان بما تعملون خبيرا. మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానం వహీని మాత్రమే అనుసరించు. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును. وتوكل على الله وكفى بالله وكيلا. కావున అల్లాహ్ పైననే నమ్మకముంచుకో మరియు కార్య సాధకుడుగా అల్లాహ్ చాలు. ما جعل الله لرجل من قلبين في جوفه وما جعل أزواجكم اللائي تظاهرون منهن أمهاتكم وما جعل أدعياءكم أبناءكم ذلكم قولكم بأفواهكم والله يقول الحق وهو يهدي السبيل. అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు మరియు మీరు మీ భార్యలను తల్లులు అని పలికి జిహాద్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు మరియు మీరు దత్త తీసుకున్న వారిని మీ కన్న కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే. మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في الدين ومواليكم وليس عليكم جناح فيما أخطأتم به ولكن ما تعمدت قلوبكم وكان الله غفورا رحيما. వారిని మీ దత్తపిల్లలను వారి వాస్తవ తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియకపోతే అప్పుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. మీరు ఈ విషయంలో ఇంతవరకు చేసిన పొరపాటు గురించి మీకెలాంటి పాపం లేదు. కానీ ఇక ముందు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తే పాపమవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. النبي أولى بالمؤمنين من أنفسهم وأزواجه أمهاتهم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله من المؤمنين والمهاجرين إلا أن تفعلوا إلى أوليائكم معروفا كان ذلك في الكتاب مسطورا.
విశ్వాసులకు ముస్లింలకు దైవ ప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్త సంబంధీకులు ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి ముహాజిరీన్ కంటే ఒకరికొకరు ఎక్కువగా పరస్పర సంబంధం హక్కులు గలవారు. కాని మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే అది వేరే విషయం. వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి ఉంది. وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ وَأَخَذْنَا مِنْهُم مِيثَاقًا غَلِيظًا. మరియు జ్ఞాపకముంచుకో, వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము. మరియు నీతో ఓ ముహమ్మద్, నూహుతో, ఇబ్రాహీంతో, మూసాతో మరియు మరియం కుమారుడైన ఈసాతో కూడా. మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. لِيَسْأَلَ الصَّادِقِينَ عَن صِدْقِهِمْ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا. ఇది సత్యవంతులను వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి మరియు ఆయన సత్య తిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. يا أيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم ريحا وجنودا لم تروها وكان الله بما تعملون بصيرا. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు. إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب الحناجر وتظنون بالله الظنونا. వారు మీ శత్రువులు మీ మీదకు పై నుండి మరియు క్రింది నుండి దండెత్తి వచ్చినప్పుడు మరియు మీ కళ్ళు భయంతో తిరిగిపోయి మీ గుండెలు గొంతులోనికి వచ్చినప్పుడు మీరు అల్లాహ్ను గురించి పలు విధాలుగా ఊహించసాగారు. هنالك ابتلي المؤمنون وزلزلوا زلزالا شديدا. అక్కడ ఆ సమయంలో విశ్వాసులు పరీక్షించబడ్డారు మరియు దానితో వారు తీవ్రంగా కంపింపజేయబడ్డారు. وَإِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا اللَّهُ وَرَسُولُهُ إِلَّا غُرُورًا. మరియు ఆ సమయంలో కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్నవారు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే అని అనసాగారు. وَإِذْ قَالَت طَّائِفَةٌ مِّنْهُمْ يَا أَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوا وَيَسْتَأْذِنُ فَرِيقٌ مِّنْهُمُ النَّبِيَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوْرَةٌ وَمَا هِيَ بِعَوْرَةٍ إِن يُرِيدُونَ إِلَّا فِرَارًا. అప్పుడు వారిలోని ఒక పక్షం వారు, ఓ యస్రిబ్,
మదీనా మునవ్వరా ప్రజలారా, ఇక మీరు వీరిని శత్రువులను ఎదిరించలేరు కనుక వెనుదిరగండి అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ వెనుదిరిగిపోవటానికి అనుమతి అడగసాగారు. మా ఇండ్లు భద్రంగా లేవు, కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు. ولو دخلت عليهم من أقطارها ثم سئلوا الفتنة لآتوها وما تلبثوا بها إلا يسيرا. ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే వారు వెంటనే సమ్మతించేవారు, మరియు వారు దాని కోసం ఏమాత్రం ఆలస్యం చేసేవారు కాదు. وَلَقَدْ كَانُوا عَاهَدُوا اللَّهَ مِنْ قَبْلُ لَا يُوَلُّونَ الْأَدْبَارَ وَكَانَ عَهْدُ اللَّهِ مَسْئُولًا. వాస్తవానికి వారు ఇంతకు ముందు తాము వెన్ను చూపి పారిపోమని అల్లాహ్తో వాగ్దానం చేసి ఉన్నారు, మరియు అల్లాహ్తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది. قُلْ لَنْ يَنفَعَكُمُ الْفِرَارُ إِنْ فَرَرْتُمْ مِنَ الْمَوْتِ أَوِ الْقَتْلِ وَإِذًا لَا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا. వారితో ఇలాను, ఒకవేళ మీరు మరణం నుండి గాని లేదా హత్య నుండి గాని పారిపోదలుచుకుంటే ఆ పారిపోవటం మీకు ఏమాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖ సంతోషాలు అనుభవిస్తారు. قُلْ مَنْ ذَا الَّذِي يَعْصِمُكُمْ مِنَ اللَّهِ إِنْ أَرَادَ بِكُمْ سُوءًا أَوْ أَرَادَ بِكُمْ رَحْمَةً وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا. వారితో ఇంకా ఇలాను, ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే లేదా కరుణించదలిస్తే ఆయన నుండి మిమ్మల్ని తప్పించేవాడెవడు? మరియు వారు అల్లాహ్ను వదలి ఇతరుణ్ణి ఎవడిని సంరక్షకునిగా గాని లేక సహాయకునిగా గాని పొందలేరు. قَدْ يَعْلَمُ اللَّهُ الْمُعَوِّقِينَ مِنكُمْ وَالْقَائِلِينَ لِإِخْوَانِهِمْ هَلُمَّ إِلَيْنَا وَلَا يَأْتُونَ الْبَأْسَ إِلَّا قَلِيلًا. వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను యుద్ధం నుండి ఆటంకపరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో మా వైపునకు రండి అని పలుకుతూ ఉన్నారో అలాంటి వారందరి గురించి అల్లాహ్కు బాగా తెలుసు, మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు. أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى عليه من الموت فإذا ذهب الخوف سلقوكم بألسنة حداد أشحة على الخير أولئك لم يؤمنوا فأحبط الله أعمالهم وكان ذلك على الله يسيرا. మీకు తోడ్పడే విషయంలో వారు పరమ లోభులుగా ఉండేవారు. ఓ ప్రవక్త, వారిపైకి ప్రమాదం వచ్చినప్పుడు వారు నీ సహాయం కోరుతూ మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే వారు లాభాలను పొందే ఉద్దేశంతో కత్తెరవలె ఆడే నాలుకలతో మీతో బడాయిలు చెప్పుకుంటారు.
అలాంటి వారు ఏమాత్రం విశ్వసించలేదు. కావున అల్లాహ్ వారి కర్మలను నిరర్ధకం చేశాడు. మరియు ఇది అల్లాహకు ఎంతో సులభం. يحسبون الأحزاب لم يذهبوا وإن يأتي الأحزاب يودوا لو أنهم بادون في الأعراب يسألون عن أنبائكم ولو كانوا فيكم ما قاتلوا إلا قليلا. దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్లిపోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్లీ దాడి చేస్తే ఎడారి వాసులతో బద్దూలతో కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు. لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. వాస్తవానికి అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శముంది. వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తారు. ولما رأى المؤمنون الأحزاب قالوا هذا ما وعدنا الله ورسوله وصدق الله ورسوله وما زادهم إلا إيمانا وتسليما. మరియు విశ్వాసులు దాడి చేసిన వర్గాల వారిని చూసినప్పుడు ఇలా పలికారు, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు. ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. విశ్వాసులలో అల్లాహకు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపిన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు. మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم إن الله كان غفورا رحيما. అల్లాహ్ సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం వసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ورد الله الذين كفروا بغيظهم لم ينالوا خيرا وكفى الله المؤمنين القتال وكان الله قويا عزيزا. మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే వారికెలాంటి మేలు లభింపజేయకుండా వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహయే సహాయకునిగా మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు. وأنزل الذين ظاهروهم من أهل الكتاب من صياصيهم وقذف في قلوبهم الرعب
وقذف في قلوبهم الرعب فريقا تقتلون وتأسرون فريقا మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి అవిశ్వాసులకు యుద్ధంలో తోడ్పడిన వారిని ఆయన అల్లాహ్ వారి కోటల నుండి క్రిందికి తీసుకువచ్చాడు మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు. وأورثكم أرضهم وديارهم وأموالهم وأرضا لم تطئوها وكان الله على كل شيء قديرا మరియు ఆయన అల్లాహ్ వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా మిమ్మల్ని వారసులుగా చేశాడు. మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. يا أيها النبي قل لأزواجك إن كنتن تردن الحياة الدنيا وزينتها فتعالين أمتعكن وأسرحكن سراحا جميلا ఓ ప్రవక్త, నీవు నీ భార్యలతో ఇలాను, ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లయితే రండి, నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచిపెడతాను. وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا కానీ ఒకవేళ మీరు అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ మీలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. يا نساء النبي من يأت منكن بفاحشة مبينة يضاعف لها العذاب ضعفين وكان ذلك على الله يسيرا ఓ ప్రవక్త స్త్రీలారా, మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. మరియు వాస్తవంగా ఇది అల్లాహ్కు ఎంతో సులభం. ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها رزقا كريما మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలమిస్తాము. మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము. يا نساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع الذي في قلبه مرض وقلن قولا معروفا ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్బుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా సూటిగానే మాట్లాడండి.
وقرن في بيوتكن ولا تبرجن تبرج الجاهلية الأولى وأقمنا الصلاة وآتينا الزكاة وأطعنا الله ورسوله إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండండి మరియు పూర్వపు అజ్ఞాన కాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి మరియు నమాజు స్థాపించండి మరియు విధిదానం జకాత్ ఇవ్వండి మరియు అల్లహకు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. ఓ ప్రవక్త గృహిణులారా, నిశ్చయంగా అల్లహ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరుతున్నాడు. واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا. మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లహ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను హదీసులను స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లహ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. నిశ్చయంగా ముస్లిం పురుషులు, అల్లాహకు విధేయులైన పురుషులు మరియు ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన మోమిన్ పురుషులు మరియు విశ్వాసులైన మోమిన్ స్త్రీలు, భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు, సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు, ఓర్పుగల పురుషులు మరియు ఓర్పుగల స్త్రీలు, వినమ్రతగల పురుషులు మరియు వినమ్రతగల స్త్రీలు, దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు, ఉపవాసాలుండే పురుషులు మరియు ఉపవాసాలుండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు మరియు తమ మర్మాంగాలను కాపాడుకునే స్త్రీలు, మరియు అల్లహను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అత్యధికంగా స్మరించే స్త్రీలు. ఇలాంటి వారి కొరకు అల్లహ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون لهم الخيرة من أمرهم ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا. మరియు అల్లహ మరియు ఆయన సందేశహరుడు ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు విశ్వసించిన పురుషునికి గాని లేక విశ్వసించిన స్త్రీకి గాని ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లహ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే.
وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ فَلَمَّا قَضَى زَيْدٌ مِنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا. మరియు ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో, అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు నీ భార్యను ఉంచుకో, విడిచిపెట్టకు, మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు అని అన్నప్పుడు నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు. వాస్తవానికి నీవు అల్లాహ్కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్ ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే మేము ఆమె వివాహం నీతో జరిపించాం. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపుకున్నప్పుడు ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే. ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا. అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే అతనిపై ఎలాంటి నిందలేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ నిర్దేశింపబడిన తిరుగులేని శాసనం. الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا. వారికి ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ తప్ప మరెవ్వరికీ భయపడరో మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహయే చాలు. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. ఓ మానవులారా, ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవడికి తండ్రి కాడు, కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను ఏకాగ్ర చిత్తంతో అత్యధికంగా స్మరించండి. وسبحوه بكرة وأصيلا. మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما. ఆయన మీపై ఆశీర్వాదాలు సలాత్ పంపుతూ ఉంటాడు మరియు
ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకురావటానికి ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు. మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత. تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما. వారు ఆయనను కలుసుకునే రోజున వారికి మీకు శాంతి కలుగుగాక, సలాం అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. وداعيا إلى الله بإذنه وسراجا منيرا. మరియు ఆయన అనుమతితో అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగాను చేసి పంపాము. وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا. మరియు నిశ్చయంగా వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు. ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا. మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు, మరియు వారి వేధింపులను లక్ష్యపెట్టకు, మరియు కేవలం అల్లహనే నమ్ముకో, మరియు కార్యకర్తగా కేవలం అల్లహయే చాలు. يا أيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن فما لكم عليهن من عدة تعتدونها فمتعوهن وسرحوهن سراحا جميلا. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడి తరువాత మీరు వారిని తాకక పూర్వమే వారికి విడాకులిచ్చినట్టయితే మీ కొరకు వేచి ఉండే వ్యవధి ఇద్దత్ పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికమిచ్చి మంచితనంతో వారిని సాగనంపండి. يا أيها النبي إنا أحللنا لك أزواجك اللاتي آتيت أجورهن وما ملكت يمينك مما أفاء الله عليك وبنات عمك وبنات عماتك وبنات خالك وبنات خالاتك اللاتي هاجرن معك وامرأة مؤمنة إن وهبت نفسها للنبي إن أراد النبي أن يستنكحها خالصة لك من دون المؤمنين قد علمنا ما فرضنا عليهم في أزواجهم وما ملكت أيمانهم لكي لا يكون عليك حرج وكان الله غفورا رحيما. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నీవు మహర్ చెల్లించిన నీ భార్యలను మరియు అల్లాహ్ ప్రసాదించిన
బానిస స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని, స్త్రీలను మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి తండ్రి సోదరుల కుమార్తెలను మరియు నీ మేనత్తల తండ్రి సోదరీమణుల కుమార్తెలను మరియు నీ మేనమామల తల్లి సోదరుల కుమార్తెలను మరియు నీ పినతల్లుల తల్లి సోదరీమణుల కుమార్తెలను మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని, ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే, ఇతర విశ్వాసుల కొరకుగాక ప్రత్యేకంగా నీ కొరకే ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి ఇతర విశ్వాసుల కొరకు వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت فلا جناح عليك ذلك أدنى أن تقر أعينهن ولا يحزن ويرضين بما آتيتهن كلهن والله يعلم ما في قلوبكم وكان الله عليما حليما. నీవు వారిలో నీ భార్యలలో నుండి నీవు కోరిన ఆమెను నీ నుండి కొంతకాలం వేరుగా ఉంచవచ్చు, మరియు నీవు కోరిన ఆమెను నీతో పాటు ఉంచుకోవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరని నీవు వారికి ఏమి ఇచ్చినా వారు సంతోషపడతారని ఆశించవచ్చు. వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లహకు తెలుసు. మరియు అల్లహ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు, సహనశీలుడు. لا يحل لك النساء من بعد ولا أن تبدل بهن من أزواج ولو أعجبك حسنهن إلا ما ملكت يمينك وكان الله على كل شيء رقيبا. వీరుగాక ఇతర స్త్రీలు నీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు. వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా నీ ఆధీనంలో ఉన్న బానిస స్త్రీలు తప్ప. వాస్తవానికి అల్లహ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. يا أيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى طعام غير ناظرين إناه ولكن إذا دعيتم فادخلوا فإذا طعمتم فانتشروا ولا مستأنسين لحديث إن ذلكم كان يؤذي النبي فيستحيي منكم والله لا يستحيي من الحق وإذا سألتموهن متاعا فاسألوهن من وراء حجاب ذلكم أطهر لقلوبكم وقلوبهن
وما كان لكم أن تؤذوا رسول الله ولا أن تنكحوا أزواجه من بعده أبدا إن ذلكم كان عند الله عظيما. ఓ విశ్వాసులారా, ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం పిలువబడినప్పుడు ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి. కాని మీరు పిలువబడినప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోండి. మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది. కాని అతను మిమ్మల్ని పొమ్మనటానికి సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు, సిగ్గుపడడు. మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం. إن تبدوا شيئا أو تخفوه فإن الله كان بكل شيء عليما. ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా నిశ్చయంగా అల్లాహ్కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు. لا جناح عليهن في آبائهن ولا أبنائهن ولا إخوانهن ولا أبناء إخوانهن ولا أبناء أخواتهن ولا نسائهن ولا ما ملكت أيمانهن واتقين الله إن الله كان على كل شيء شهيدا. వారిపై ప్రవక్త భార్యలపై తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరుల కుమారుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస స్త్రీల ఎదుటకు వస్తే ఎలాంటి దోషం లేదు. ఓ స్త్రీలారా, మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికి సాక్షి. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దురూదులు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దురూదులు మరియు మీ హృదయపూర్వక సలాములు పంపుతూ ఉండండి. إن الذين يؤذون الله ورسوله لعنهم الله في الدنيا والآخرة وأعد لهم عذابا مهينا. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు, బహిష్కరిస్తాడు. మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.
والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا మరియు ఎవరైతే ఏ తప్పు చేయని విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే. يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك أدنى أن يعرفن فلا يؤذين وكان الله غفورا رحيما ఓ ప్రవక్త, నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడకుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. لئن لم ينته المنافقون والذين في قلوبهم مرض والمرجفون في المدينة لنغرينك بهم ثم لا يجاورونك فيها إلا قليلا ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం కలుషితమున్నవారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింపజేసేవారు తమ దుశ్చేష్టలను మానుకోకపోతే మేము తప్పక నీకు వారిపై ఆధిక్యతనొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగువారిగా కొన్నాళ్ల కంటే ఎక్కువ ఉండలేరు. ملعونين أينما ثقفوا أخذوا وقتلوا تقتيلا వారు శపించబడ్డవారు, బహిష్కరించబడ్డవారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు. سنة الله في الذين خلوا من قبل ولن تجد لسنة الله تبديلا ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లహ సంప్రదాయమే. మరియు అల్లహ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు. يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل الساعة تكون قريبا ప్రజలు నిన్ను అంతిమ ఘడియ పునరుత్థానమును గురించి అడుగుతున్నారు. వారితో ఇలాను, దాని జ్ఞానం కేవలం అల్లహకే ఉంది. మరియు నీకెలా తెలియగలదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు. إن الله لعن الكافرين وأعد لهم سعيرا నిశ్చయంగా అల్లహ సత్యతిరస్కారులను శపించాడు, బహిష్కరించాడు. మరియు ఆయన వారి కొరకు మండే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాడు. خالدين فيها أبدا لا يجدون وليا ولا نصيرا వారందులో శాశ్వతంగా కలకాలముంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గాని సహాయకుణ్ణి గాని పొందలేరు. يوم تقلب وجوههم في النار يقولون يا ليتنا أطعنا الله وأطعنا الرسولا వారి ముఖాలు నిప్పులపై బోర్లింపబడిన నాడు వారు, అయ్యో, మేము అల్లాహకు విధేయులమై ఉండి సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అని వాపోతారు.
وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا. వారు ఇంకా ఇలా అంటారు, ఓ మా ప్రభూ, నిశ్చయంగా మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము, కాని వారే మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు. ربنا آتهم ضعفين من العذاب والعنهم لعنا كبيرا. ఓ మా ప్రభూ, వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు, బహిష్కరించు. يا أيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا وكان عند الله وجيها. ఓ విశ్వాసులారా, మీరు మూసాను బాధించిన వారి వలె అయిపోకండి. తరువాత అల్లహ వారు కల్పించిన ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను మూసా అల్లహ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا. ఓ విశ్వాసులారా, అల్లహ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి. يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహకు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో నిశ్చయంగా అతడే గొప్ప విజయం పొందినవాడు. إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا. నిశ్చయంగా మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి. కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను. ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما. దాని ఫలితంగా అల్లహ కపట విశ్వాసులైన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను మరియు అల్లహకు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.